ఆర్టికల్ 12 అంటే 12 ఆర్టికల్ 12 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గురించి ఈరోజు తెలుసుకుందాం. అయితే ఈ ఆర్టికల్ 12 ఎప్పుడు మనకు ఉపయోగపడుతుందంటే రిట్ పిటిషన్స్ అండర్ 226 కానీ 32 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కానీ సుప్రీంకోర్టులో ఫైల్ చేసినప్పుడు కానీ హైకోర్టులో ఫైల్ చేసినప్పుడు కానీ ఈ ఆర్టికల్ 12ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే స్టేట్ అన్నది ఏంటి అన్నది డిఫైన్ చేసింది. ఒకసారి ఆ సబ్జెక్టు స్టేట్ అని వస్తేనే దానిని రిట్ కిందలో పరిగణలో తీసుకుంటారు. అయితే రిట్ ఆఫ్ మాండమస్, రిట్ ఆఫ్ హేబియస్ కార్పస్, సెరిషరీ, రిట్ ఆఫ్ కో వారెంట్ అండ్ రిట్ ఆఫ్ ప్రొవిజన్. వీటిలో ఒక్క ఎక్సెప్షన్ ఏంటంటే మీకు రిట్ ఆఫ్ హేబియస్ కార్పస్. రిట్ ఆఫ్ హేబియస్ కార్పస్ మినహాయిస్తే మిగతా వాటిలన్నింటిలో కూడా ఆర్టికల్ 226 కానీ 32 కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆర్టికల్ 12 అన్నది పరిగణలోకి రావాలి అక్కడ. అప్పుడే మనకి రిట్టు మనం ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ స్టేట్ అనేది ఏంటి డిఫైన్ చేసేవాడు అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సెంట్రల్ గవర్నమెంటు అంటే 3 బాట్లు అయినవి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ బాడీస్ అని. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏంటి? ప్రైమ్ మినిస్టరు, మినిస్టర్సు, తర్వాత అదర్ బాడీస్ కంట్రోల్డ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఎల్ఐసి, ఇట్లాగా మీకు నేషనల్ కార్పొరేషన్స్ ఉన్నాయి. వాటన్నిటి కూడా మీకు స్టేట్ కింద డిఫైన్ అవుతుంది. నెక్స్ట్, స్టేట్ అంటే ఏంటి? చీఫ్ మినిస్టర్ అండ్ అదర్ అఫీషియల్స్ వాళ్ళు కూడా దే విల్ కమ్ అండర్ ది పర్వ్యూ ఆఫ్ ఆర్టికల్ 12. నెక్స్ట్, లోకల్ బాడీస్, మున్సిపల్ కార్పొరేషన్స్, పంచాయత్ రాజ్ అండ్ లోకల్ బాడీస్ అన్నది ఇవన్నీ కూడా మీకు దే విల్ కమ్ అండర్ ది పర్వ్యూ ఆఫ్ ఆర్టికల్ 12. ఆర్టికల్ 12 పర్వ్యూలో వచ్చినప్పుడే మనం వాళ్ళ మీద ఫండమెంటల్ రైట్స్ మనకి వైలేషన్ ఏమవుతున్నాయో లేదా అంటే మనం ఎప్పుడైతే అగ్రీ అవుతున్నామో సర్వీస్ మ్యాటర్లో కానీ అదర్ మ్యాటర్స్లో కానీ కాంట్రాక్చువల్ ఆబ్లికేషన్స్లో కానీ మనం ఆర్టికల్ 12ని ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.